అందరికీ నమస్కారం. నిన్న వీడియోలో మనము పేపర్ కటింగ్ లెసన్ ఎలా చేసుకోవాలని నేర్చుకున్నాము. ఈ రోజు క్లాత్ కటింగ్ నేర్చుకున్నాము. దీంట్లో వచ్చి మనం ఈ బ్లౌజ్ ప్రకారము మనకు 1 మీటర్ క్లాత్ కావాలా. 1 మీటర్ క్లాత్ లో ఇదే 1 మీటర్ కావాలా. దీన్ని వచ్చి ఈ కర్ర భాగం ఉంది కదా, ఇటు సైడ్ మర్చుకోండి. కరెక్ట్ గా మనం 2.5 కావాలి మనకు. దానికి చూడండి, మనం ఇక్కడ తీసాం కదా నిన్న క్లాత్ కటింగ్ కి. ఇది చూసుకొని బుక్స్ పట్టీలో నుంచే తీసుకోవాలా. ఇదిగోండి 12 ఉంది మనకి. దీంట్లో వచ్చి 2.5 పెట్టుకోవాలా. 1 సైడ్ లో నుంచే మీ బ్లౌజ్ అయినా కొని చూసుకోండి. సేమ్ కరెక్ట్ గా పెట్టుకోండి. ఇది అయిన తర్వాత ఈ 2గా ఫోల్డ్ చేసుకోండి. డబుల్ ఫోల్డింగ్ చేసుకొని నీట్గా మీరు కొత్తగా నేర్చుకునే వాళ్ళైతే కొంచెం క్లాత్ మోటాగా పెట్టికోట్ పాపులిన్ క్లాత్ అలాగే తీసుకోండి. అదైతే స్టిప్గా ఉంటుంది. బ్లౌజ్ పీస్ అయితే పలసగా ఉంటుంది కాబట్టి చాలుకున్నాను. కొత్తగా నేర్చుకునే వాళ్ళు కంపల్సరీ 1 మీటర్ తీసుకోండి. 80 సెంటీమీటర్ అంటే ఇక్కడ జాయింట్ ఆడ జాయింట్ అని ఉంటుంది. దానికి ఇక్కడ చూడండి, ఫోల్డింగ్ కోసం 1.5 ఇంచ్ ఫోల్డింగ్ కింద మనం క్లాత్లో తర్వాత పెట్టాం కదా, దీంట్లో ఫస్ట్లోనే ఫోల్డింగ్ పెట్టుకోండి. 1.5 ఇంచ్ ఫోల్డింగ్కి ఓపెన్ సైడ్లో ఇవి చూడండి. ఇది మనం జాయింట్ ఉంది కదా, ఇది మనం ముందరకే రావాలి. 2 ఈ జాయింట్ వచ్చిన తర్వాత బ్లౌజ్ చూడండి. పేపర్ కటింగ్ ఎలా చేసామంటే పేపర్ కటింగ్ లాగానే ఈ బ్లౌజ్ కూడా మనకు వెనక భాగంలో ఫ్రంట్ బ్యాక్ 2 తీసుకొని, ఎవరు బ్లౌజ్ ఉంది కదా, ఎవరైనా ఆల్తకి ఇచ్చిన బ్లౌజ్ అయినా కూడా కరెక్ట్గా లాక్కొని ఇది పెట్టుకోండి. ఇంత కరెక్ట్ సైజు మన స్టిచ్చింగ్ కోసము కొంచెం పైకి. ఇది అయిన తర్వాత మనకి ఇంత వచ్చింది కదా, ఇంత ఫోల్డింగ్ పెట్టిన తర్వాత మనం ఇలా ఫోల్డ్ చేసుకోవచ్చు. క్లాత్ ఎక్స్ట్రా ఉంది కాబట్టి మనం ఇలా మర్చుకోవచ్చు. కరెక్ట్గా వచ్చింది. ఇప్పుడు కింద ఉండేది ఎక్స్ట్రా రాకుండా ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఊక్స్ పట్టి ఇటు సైడ్ ఊక్స్ పట్టి పెట్టుకోండి. ముందర జాయింట్ ఎటు సైడ్ ఉందో అటు సైడ్ నుంచి ఊక్స్ పట్టి ఇంత స్టిచ్చింగ్ కోసం 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్. ఇక్కడ సంఖ కింద భాగం ఈ షోల్డర్ వచ్చి మనకు 12 వచ్చింది కాబట్టి మనం 5.5 పెట్టుకుందాము. లేదంటే మనం 5 కూడా పెట్టుకోవచ్చు. ఇది ఎక్కువ షోల్డర్ బ్రాడ్గా ఉండే వాళ్ళకి 5.5 పైన ఎవరికి పోకూడదు. 5.5 వస్తుంది. ఇక్కడ చూడండి, ఈ మనకు 1 సైడ్ షోల్డర్ ఉంది కదా, అది ఇక్కడ పెట్టుకోండి. 1 సెంటీమీటర్ ఇటు సైడు, 1 సెంటీమీటర్ ఇటు సైడ్. 2 పక్కల ఎల్ షేప్ వేసుకోండి. కరెక్ట్గా ఎల్ షేప్లో లైన్ వేసుకోండి. మీకు అలాగ బ్లౌజ్ కొలతలు వద్దంటే నెక్స్ట్ వీడియోలో నేను బ్లౌజ్ లేకుండా మీకు ఒకే మెజర్మెంట్ లాగా చెప్పేస్తాను. దీంట్లో వచ్చి బ్లౌజ్ చెప్పాం కాబట్టి బ్లౌజ్ ప్రకారమే చెప్పిస్తున్నాను. ఇదిగోండి, నెక్కి మాత్రం 1/2 ఇంచ్ పెట్టుకోండి. ఇది నెక్ రౌండ్. సంఖ పక్క వచ్చి ఇది సంఖ. ఫస్ట్ క్రాస్లో 1 ఇంచ్కి సేమ్ లైన్ వేసుకోండి. షేప్ వేసుకొని దీని నుంచి 1/2 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకొని ఇది అయిన తర్వాత వెనుక భాగం చూడండి. కరెక్ట్గా సెంటర్ భాగం పెట్టేసి 1.5 ఇంచ్ వదిలేసే మార్క్ చేయాలండి. ఇప్పుడంతా 1.5 ఇంచ్ ఎంత ఉందో దాన్ని వదిలేసే మార్క్ చేసుకోవాలా. ఇప్పుడు పట్టి ఇక్కడి నుంచే పెట్టాలి. ఊక్స్ పట్టి అయినా ఇక్కడి నుంచే పెట్టాలి, వెనుక భాగం అయినా ఇక్కడి నుంచే పెట్టాలి, సంఖ కూడా ఇక్కడి నుంచే పెట్టాలి. ఈ 1.5 ఇంచ్ వదిలేసేయాలి మీరు. ఇది 1.5 ఇంచ్. ఇది ఫోల్డింగ్, వెనక భాగాలు ఫోల్డింగ్కి.
ఇప్పుడు చూడండి ఇది కొంచెం లావుగా ఉంటుంది ఆమె, దానికోసము ఇక్కడ ఇది లావుగా ఉంటుంది, అందుకని దీన్ని వచ్చి 3.5, నేను 4 ఇంచులు చెప్పాను నిన్న, మీరు 3.5 ఇంచు పెట్టుకోండి. ఎవరైనా లావుగా ఉండారు, చెస్ట్ పెద్దగా ఉందనేటప్పుడు మీరు తక్కువ పెట్టుకోవచ్చు. ఇక్కడ నుంచి ఇక్కడ ఎంత పెడతామో 3.5 పెట్టామంటే ఇటు ఆపోజిట్లో 2 పెట్టాలి, 1 ఇంచు డిఫరెన్స్లో పెట్టాలా. ఇటు సైడ్ 2.5, ఈ 2.5కి ఇటు సైడ్ కూడా 2.5 వస్తుంది. కరెక్ట్గా లైన్ వేసుకోండి. ఇది అయిన తర్వాత ఇక్కడి నుంచి ఎక్కడ మనం 3.5 పెట్టుకున్నామో దాంట్లో నుంచి 3.5 ఇంచుకి క్రాస్గా లైన్ వేసుకోండి. క్రాస్ వేసుకొని ఇదిగోండి ఇక్కడ వచ్చేటప్పుడు మాత్రం కొద్దిగా లైన్గా కొద్దిగా రౌండ్ షేప్ వస్తుంది, కింద మాత్రము ఇది ఇంతే ఉంటుంది. ఇక్కడి నుంచి ఇప్పుడు ఇది చూడండి, ఇది కటింగ్ రాకూడదు, ఇది మనకు నెక్ పీస్కి వస్తుంది, ఇది దీనికి ఇది హుక్స్ పట్టి కాజా పట్టికి వస్తుంది ఈ సైడ్. ఇప్పుడు చూడండి కటింగ్ చేసుకునే విధానం. డాట్స్ తర్వాత పెడతాము. ఇది చక్కగా కట్ చేసుకోండి. ఫస్ట్ స్క్వేర్ ఎలాగుందో అలాగే నీట్గా తీసేసుకోండి. ఇది స్లీవ్స్కి వస్తుంది. ఇంకా చూడండి, మీకేమైనా డౌట్స్ ఉంటే కమెంట్ సెక్షన్లో పెట్టండి, అది క్లియర్ చేస్తాం తర్వాత. ఇది అయిన తర్వాత ఇక్కడ చూసుకోండి, మీరు డౌట్ మర్చిపోకుండా ఇదిగోండి ఈ ఊక్స్ పట్టి ఉంది కదా, మీరు నెక్ లూజ్ వస్తుందా టైట్ ఉందా మనం మార్క్ చేసిందా కరెక్టా రైట్ అని తెలిసేదానికోసం ఇది పెట్టుకొని ఇదిగోండి మార్క్ చేసిన జాగాలో ఇది పెట్టుకొని చూసుకోండి. ఇంత వచ్చింది, ఇది వచ్చి మనం లాస్ట్లో ఈ ఊక్స్ పట్టి కాజా పట్టి పెట్టేటప్పుడు ఇది స్టిచ్చింగ్కి పోతుంది. ఆ తర్వాత ఇది పట్టి ఇక్కడ చూడండి, ఇది నెక్ కట్ చేసుకున్నాము. ఇది ఓపెన్ చేసేయండి. బ్యాక్ నెక్ కట్ చేయకూడదు, ఇలా పెట్టుకొని సేమ్ ఎల్ షేప్ వేసుకోండి. ఇది కూడా సేమ్ 1/2 ఇంచ్ పెట్టి నెక్ రౌండ్ వేసుకోండి. ఇది నెక్కి వస్తుంది. అది అయిన తర్వాత ఇది 2 షేపులు, బ్యాక్ పార్ట్ ఉంది కదా బ్యాక్ పార్టే కట్ చేసుకోవాలా, ఫ్రంట్ పార్ట్ కట్ చేయకూడదు. ఇది స్లీవ్ భాగం కట్ చేసిండేది. ఇప్పుడు చూడండి షోల్డర్ ఇక్కడ ఉన్నది కదా, ఇది జాయింట్ ఉండేది ఓపెన్ చేసుకోండి. ఇది బ్యాక్ పార్ట్ వెనక్కి పెట్టేసి ఈ ఫ్రంట్ ఉంది ఇది కట్ చేసుకోండి. మీరు ఎప్పుడైనా కుట్టేటప్పుడు కాటన్ క్లాతే తీసుకోండి. ఫస్ట్ పాలిస్టర్ కుట్టారంటే అది జారిపోతూ ఉంటుంది, కుట్టలేరు. ఇక్కడ చూడండి 1.5 ఇంచ్ ఫోల్డింగ్ ఉంది కదా, ఈ 1.5 ఇంచ్ దగ్గర మీరు ఒక కట్ చేసుకోండి లైట్గా. అది కూడా ఎక్కడ ఓపెన్ సైడ్లు, మీరు జాయింట్ సైడ్లో కట్ చేయొద్దండి, ఓపెన్ సైడ్లు లైట్గా తీసుకోండి. అది ఇది బ్యాక్, ఇది ఫ్రంట్. ఇక్కడ చూడండి మనం చేతులు కట్ చేసుకుందాం, తర్వాత ఎక్స్ట్రా పీసులు మనం కట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఎక్స్ట్రా ఉంది కదా, ఈ సైడ్ పీస్ ఉంది కదా, ఆ సైడ్లో నుంచి స్లీవ్స్ తీసుకోవాలా. ఇక్కడి నుంచి చూసుకోండి, ఇది ఫోల్డ్ చేసుకోవాలా. మనం 80 సెంటీమీటర్ అయితే ఇంత లూజ్ రాదు కాబట్టి ఇప్పుడు చూడండి స్లీవ్ ఎంత పొడుగుందనేసి ఫస్ట్లో 1 ఇంచ్ లైన్ వేసుకోండి. 1 ఇంచ్ మనకి ఎంత ఫోల్డింగ్ కావాలంటే అంత ఫోల్డింగ్కి లైన్ వేసుకోండి. కింద కరభాగం ఎక్కడుందో ఇక్కడ చూడండి, ఈ స్లీవ్ ఉంది కదా, ఇది చూడు బాగా నీట్గా పెట్టుకోండి. ఇలాగ పెట్టేసి దీన్ని కరెక్ట్గా క్లియర్గా చూసుకోండి. ఇది 9 ఉంది మనకు. 9 ఉండేటప్పుడు మనం స్టిచ్చింగ్కి అది అన్ని పోయేటప్పుడు మనం 9.5 10 పెట్టుకోండి. 9.5 పెట్టుకున్నాము. ఇది లెంత్ చూడండి, ఈ జాయింట్ సైడ్లోనే లెంత్ చూడాలా. బ్లౌజు లెంత్ ఇది మీకు ఎంత చేతులున్నా ఇది లెంత్ కొద్దిగా స్టిచ్చింగ్కి, ఈ స్టిచ్చింగ్కి స్ట్రైట్గా లైన్ వేసుకోండి. జాయింట్ సైడ్లో లెంత్ చూడాలా. ఈ ఓపెన్ సైడ్ ఉంది కదా, ఓపెన్ సైడ్లో నుంచి 3.5 ఇంచ్ 3.5 ఇంచ్కి
లైన్ వేసుకోండి. ఇది అయిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ చక్కగా స్ట్రైట్గా వచ్చి 2 ఇంచులు వేసుకోండి. ఇటు సైడ్ 2 ఇంచ్ వేసుకోండి. 2 ఇంచ్ వేసిన తర్వాత ఇది వచ్చి మనకు కొలతల ప్రకారం ఎందుకంటే ఈ షేప్ కోసము షేప్ సమంగా రాదు. స్టార్టింగ్లో ఇదిగోండి ఈ షేప్ కోసం ఇక్కడ కలుసుకోవాలా. ఇక 2 ఇంచ్ వచ్చేటప్పటికి ఈ లైన్లో కలిసిపోవాలా. నెక్స్ట్ ఫ్రంట్ షేప్ వచ్చి ఈ 2 ఇంచ్ దగ్గర నుంచి మళ్ళీ ఇక్కడ వచ్చి కొద్దిగా డౌన్ అయ్యి మళ్ళీ ఈ షేప్లో కలిసిపోవాలా. ఎందుకంటే ఈ జాయింట్ చేసేటప్పుడు ఈ జాయింట్ కరెక్ట్గా రావాలా. జాయింట్ మనం ఇక్కడ జాయింట్ చేస్తాం కదా, ఆ జాయింట్ 2 ఒకటిగా వచ్చే దానికోసం అలాగా. ఇప్పుడు చేతులు చూడండి, లూజ్ ఇంత ఉంది. మనం ఆల్రెడీ మనం కొద్దిగా ఎక్స్ట్రా మనం ఈ షేప్ రావాలి కదా, ఆ షేప్ కోసం ఇలాగ పెట్టుకొని లైన్ వేసుకోండి. మీరు వేసినా పర్వాలేదు, తర్వాత అయినా కట్ చేసుకోవచ్చు. ఇదిగోండి ఇలాగ వస్తుంది. మనకు ఒకవేళ డౌట్ మీకు సరిపోతుందా లేదా అనేటప్పుడు డౌట్ వచ్చేటప్పుడు మీరు ఏం చేయండి, ఫ్రంట్ పార్ట్ ఏదైనా ఒక పార్ట్ కట్ చేశారు కదా, ఆ పార్ట్ తీసుకొని ఇక్కడ నుంచి స్టిచ్చింగ్ పోతుంది. ఇది వచ్చి మీరు చూసుకోండి కరెక్ట్గా వస్తుందా ఏమనేసి. ఇదిగోండి ఇక్కడ డాట్స్ వస్తుంది. ఈ డాట్స్ వచ్చేటప్పటికి ఇది కరెక్ట్గా అడ్జస్ట్ అయిపోతుంది. సరేనా? ఇక్కడ చూడండి కటింగు ఇది అయిన తర్వాత ఇక్కడ 2 ఇంచ్ దగ్గర వచ్చేటప్పుడు స్ట్రైట్ అయిపోవాలా. ఈ షేప్ చూడండి, ఇది మనకు ఫోల్డింగ్ అని గుర్తుకు ఆ షేపు. ఇది అయిన తర్వాత ఇదిగోండి ఈ షేప్ ఉంది కదా, మనం 2 ఇంచుల దగ్గర తీసాం కదా షేపు, ఇది వచ్చి ముందరకు రావాలా. ఈ ముందరికి అని గుర్తు కోసం మనం లైట్గా కట్ చేసుకోండి. ఇదిగోండి ఇక్కడ కట్ చేసుకోండి. ఇది ఫ్రంట్, ఇది ముందు ఫ్రంట్కే రావాలా. ఇది చేతులు, ఈ స్లీవ్, ఇది ఫ్రంట్ భాగం, ఇది బ్యాక్, ఇది పట్టీ ఉంది కదా, ఈ పట్టీ మనకి క్లాత్ ఎక్స్ట్రా వచ్చింది మనకు. ఈ దీంట్లో నుంచి మనం ఇంకొక పట్టీ తీసుకుందాం. పట్టీ 80 సెంటీమీటర్ అట్లయితే పట్టీలు రావు కాబట్టి దీంట్లో వస్తుంది కాబట్టి మనం పట్టీ తీసుకుంటున్నాం. దీన్ని 1 ఇంచు తక్కువే తీసుకోండి పట్టీ. ఇది 1 మీటర్ క్లాత్ ఉంది కాబట్టి పట్టీ వస్తుంది. మన పట్టీ వస్తుంది కాబట్టి మనం 2 ఎన్ని వస్తే అన్ని పట్టీలు మనం కట్ చేసుకోవచ్చు. అడ్జస్ట్ చేసుకొని పట్టీలు కట్ చేసుకోండి. ఇది వచ్చినా కానీ నేను ఇంకొక మోటా క్లాత్ పెడతాను. మోటా క్లాత్ పెడితేనే స్టిప్గా ఉంటుంది. నేను 3 పట్టీలు కట్ చేసుకున్నాను, 6 పట్టీలు కట్ చేసిన క్లాత్ వచ్చింది కాబట్టి. కానీ దీని లోపల కానీ నేను మోటా క్లాత్ పెడతాను. మోటా క్లాత్ పెడితేనే స్టిప్గా ఉంటుంది. ఇది చూడండి సంఖ దగ్గర కట్ చేసాం కదా ఈ పీసు, ఇది వచ్చి 3 ఇంచ్ చూడండి, 3 ఇంచ్ పెట్టుకొని కట్ చేసుకోండి. 3 ఇంచ్ పెట్టామంటే ఒకటి ఊక్స్ పట్టీకి వస్తుంది, ఇంకొకటి కాజా పట్టీకి వస్తుంది. ఇది ఊక్స్ పట్టీ కాజా పట్టీకి వస్తుంది. ఇదిగోండి ఈ క్లాత్ ఉంది కదా, ఇది నెక్ దగ్గర కట్ చేసిన క్లాత్. ఇది కరెక్ట్గా చక్కగా మీరు ఇట్లాంటి స్కేల్ ఒకటి పెట్టుకొని ఫస్ట్లో నేను ఎమ్మింగ్ నేర్పుతాను. ఎమ్మింగ్ నేర్పిన తర్వాత మళ్ళీ పైపింగ్ వస్తుంది. ఈ స్కేల్ పెట్టుకొని లైన్లు వేసుకోండి. ఈ లైన్లు వేసుకొని మీరు నీట్గా కట్ చేసుకోండి. ఇలాంటి స్కేల్ పెట్టుకొని క్రాస్గా చూడండి. ఇదైతే స్ట్రైట్, ఇది స్ట్రైట్. ఈ నెక్ కట్ చేసేటప్పుడు ఇలాగ క్రాస్ రావాలా కాబట్టి మీరు స్ట్రైట్గా ఇది వేసుకొని కట్ చేసుకోండి. నెక్స్ట్ ఇది అయిన తర్వాత మనము స్టిచ్చింగ్ చేసుకుందాము. ఈ క్రాస్ పీసులు కట్ చేసుకున్న తర్వాత ఫస్ట్లో మనము స్టిచ్చింగ్ చేసే విధానం ఎలాగంటే, ఫస్ట్లో వచ్చి వెనక భాగం ఉంది కదా, వెనక భాగానికి స్టిచ్చింగ్కి సన్నగా మర్చుకునేయండి. సన్నగా ఫోల్డ్ చేసుకోండి. దీన్ని ఇదిగోండి మనం 1.5 ఇంచ్ దగ్గర పెట్టాం కదా, ఆ 1.5 ఇంచ్ దగ్గర ఇలా స్టిచ్ చేసుకోండి. లేదంటే మీకు లాంగ్ స్టిచ్చింగ్ చేసుకొని తర్వాత ఎమ్మింగ్ చేసుకోవచ్చు. ఇదిగోండి పెద్ద కుట్టు, పెద్ద స్టిచ్చింగ్ చేసుకునేయండి. ఇదిగోండి 1.5 ఇంచ్ దగ్గర పెద్ద లాంగ్ స్టిచ్చింగ్ చేసుకున్నారంటే ఇది లాంగ్ స్టిచ్చింగ్ అయింది. ఒక్కొక్క పార్ట్గా ఫినిష్ చేద్దాము. ఇదిగోండి వెనకాల వచ్చి డాట్స్ ఉంది. వెనకాల డాట్స్కి వచ్చి ఇక్కడి నుంచి కింద 1/2 ఇంచ్ పట్టుకోండి. ఇది నార్మల్ స్టిచ్ చేసుకొని
ఇది 3 ఇంచ్ వరకు పైకి రానియండి. చూడండి డాట్స్ పట్టేటప్పుడైనా ఇవి ముఖ్యంగా మీరు గమనించుకోవాల్సింది ఏమంటే ఇంత నూలు బయట వచ్చిన తర్వాత ఇంత ఉండాలి. తర్వాత మీరు ఖచ్చితంగా కట్ చేసేసారంటే ఆ ఖచ్చితంగా మళ్ళీ మీరు జాకెట్ ఒకసారి వాష్ చేసేటప్పటికి అవి ఓపెన్ అయిపోతాయి ఆ స్టిచ్చింగ్లు. అందుకని ఫస్ట్లో ముందుకి రబ్ చేసుకోవాలా, 3 ఇంచ్ వరకు పైకి రావాలా. వచ్చిన తర్వాత మీకు స్టిచ్చింగ్ వస్తానే ఇది తీసేసుకోవాలి. ఇది వెనుక భాగము, ఇది 1 సైడ్ పెట్టేసుకోండి. తర్వాత మన దగ్గర ఊక్స్ క్రాస్ పీసులు కట్ చేసాం కదా, అది అటు ఇటు వెళ్ళిపోకుండా ఉండటానికి కోసం మీరు ఫస్ట్లోనే క్రాస్ పీసులు జాయింట్ వేసుకోండి. ఇదిగోండి ఈ క్రాస్ పీసుల్ని ఫస్ట్లోనే జాయింట్ పెట్టుకోండి. చూడ ఈ క్రాస్ ఉంది కదా, ఈ క్రాస్కు ఈ క్రాస్ ఆపోజిట్లో పెట్టుకోవాలా. ఇదిగోండి ఇది అయిన తర్వాత 1 by 1 గా జాయిన్ చేసుకోండి. ఇప్పుడు ఇవి అయిన తర్వాత జాయింట్లు అయ్యాయి కదా, ఇవి క్లీన్గా కట్ చేసుకోండి. క్రాసే ఉండాలి జాయింట్లు, అప్పుడే మీకు చక్కగా వస్తాయి. చూడండి మీరు కట్ చేసేసి జాయింట్ చేయటము అలాగ ఉండకూడదు, ఇలాగ ఉండాలి, ఇలాగ ఉండాలి. ఇది అయిన తర్వాత పట్టీ కుట్టడం చూడండి. ఫస్ట్లోనే రెడీ చేసి పెట్టుకోవాలి ఈ పట్టీలు. ఈ పట్టీలకి ఎలాగంటే నేను చెప్పాను కదా, ఎక్కువ మందంగా ఉండే క్లాత్, మోటా అంటే మందంగా ఉండే క్లాత్. ఈ క్లాత్ వచ్చి ఇలాగా మనం ఆల్రెడీ 6 పీసులు కట్ చేసాం కదా, 3 పీస్ తీసుకోండి. 3 పీసులు పెట్టేసి కరెక్ట్గా పెట్టుకోండి. 3 మీకు 3 రాలేదంటే 1 వచ్చినా ఒకటి వచ్చి ఇలాగ పెట్టుకోండి. ఇదిగోండి కింద స్టిచ్చింగ్ చేసుకోండి కరెక్ట్గా నీట్గా. 3 1 సైడ్ కుట్టుకున్నారు, ఇది నీట్గా కట్ చేసుకోండి. థిక్గా ఉండే క్లాత్ పెట్టారంటే కరెక్ట్గా కరెక్ట్గా షేపు కూర్చుంటుంది. ఇది చూడండి ఈ 3 క్లాతుల్లో ఇదిగోండి ఇది కరెక్ట్గా ఇలాగ చేయండి. ఇదిగోండి ఇలాగ తిప్పేసుకోండి. ఇలాగ తిప్పిన తర్వాత 1 సెంటీమీటర్ కొలతకి ఈ స్టిచ్చింగ్ చేసుకోండి. కార్నర్లో స్టిచ్ చేయొద్దండి, 1 సెంటీమీటర్ కొలత మనకు రావాల. ఇప్పుడు చూడండి ఇవి 2 కుట్టుకున్న తర్వాత ఒకటి పైకి కిందికి రాకూడదు, అందుకనేసి 2 ఒక్కటిగా పెట్టుకొని నీట్గా ఈ 2 కట్ చేసుకోండి. ఈ 2 ఖచ్చితంగా నీట్గా కట్ చేసుకోండి. ఇది అయిన తర్వాత మనము ఫ్రంట్ పార్ట్ షేపులు పెడదాం. ఇప్పుడు చూడండి వీటికి మార్క్ చేసుకున్న విధానం, ఫ్రంట్ పార్ట్ 2 పెట్టుకున్నాను. ఈ 2టికి చేరి సెంటర్ భాగం షోల్డర్ ఉంది కదా, షోల్డర్కు సెంటర్, ఇదిగో ఈ షోల్డర్ సెంటర్ వచ్చి ఇదిగోండి ఇది మామూలుగా నేను ఎలాగ చెప్పాలనేసి చూడండి. ఇది 1 ఇంచ్ ఇక్కడ పెట్టుకోండి, ఇక్కడ వచ్చి 1 ఇంచ్ ఇటు, 1 ఇంచ్ ఇటు. ఇక చూడండి ఎవరికైనా వయసు అయిన వాళ్ళు కుట్టేటప్పుడు 2 ఇంచ్ పెట్టుకోండి. వయసు ఉన్నప్పుడు వాళ్ళకి 2.5 పెట్టుకోండి. చెస్ట్ కొంచెం పైకి వచ్చేలాగా 2.5 ఇంచ్ పెట్టుకొని ఇదిగోండి 2.5. ఇది ఇక్కడి నుంచి 1.5 ఇంచ్ గ్యాప్. 1.5 ఇంచ్ కంటే తక్కువ పెడితే అక్కడ వచ్చేటప్పటికి షేప్ సమంగా రాదు, అందుకని 1.5 ఇంచ్ పెట్టుకోండి. ఇక్కడ వచ్చి 1 సెంటీమీటర్ అంత కొట్టుకోండి. ఇక్కడ చూడండి ఇక్కడి నుంచి సంఖ దగ్గరికి 1.5 ఇంచ్ గ్యాప్. సేమ్ ఇక్కడి నుంచి చూడండి ఇక్కడ స్కేలు టేప్ పెట్టుకొని ఈ పాయింట్ దగ్గర నుంచి సంఖ దగ్గరికి 1.5 ఇంచ్లోంచి షేప్ వేసుకోండి. ఇదిగోండి సేమ్ షేప్ ఇలాగొచ్చింది. ఇది వచ్చిన తర్వాత సేమ్ ఇలాగే ఈ పార్ట్ ఉంది కదా దీనిపైన పెట్టేసి సేమ్ ఇలాగే షేప్ వేసుకోగలిగితే వేసుకోండి, లేదంటే ఇలాగే పెట్టేసి ఇలాగ వచ్చింది కదా అటు ఇటు స్కిప్ అవ్వకుండా చూడండి వీడియో. ఫస్ట్ టైం చూసేయండి, తర్వాత ఏమన్నా డౌట్ వస్తే తర్వాత చూసుకోండి. ఇప్పుడు స్కిప్ చేయకుండా చూసుకోండి, వీడియో లెంతీ అయిపోతుంది. ఇదిగోండి ఇది మీరు డ్రాయింగ్ చేసేటప్పుడు ఈ ఫ్రంట్ షేప్ ఫ్రంట్ రావాలా. మీరు ఒకేసారి ఆ పక్క ఈ పక్క వేద్దండి. ఇది వచ్చినప్పుడు ఫ్రంట్ ఈ వీ షేప్ వస్తుంది కదా, ఇది ముందర వచ్చేలాగా వేసుకోండి.
కుట్టేటప్పుడు మళ్ళీ తప్పు అయిపోయి మళ్ళీ ఇప్పుకోవటం అది బాగోదు. ఇప్పుడు చూడండి నేను స్టిచ్చింగ్ డాట్స్ ఎలాగ పట్టడం చెప్తాను. ఫస్ట్లో ఇది నీట్గా సేమ్ ఇలాగే థ్రెడ్ రావాలి. ఇక్కడ థ్రెడ్ కొంచెం వచ్చిన తర్వాత సేమ్ ఈ షేపు అలాగే వేసుకోండి. దారం కట్ చేసి వేసారంటే అది చాలాసేపు పడుతుంది. అందుకనేసి ఒకటి అయిన తర్వాత వెంటనే ఇంకొక స్టార్ట్ చేసుకోండి. సేమ్ ఈ సెంటర్ ఉంది కదా, ఇది కరెక్ట్గా పట్టుకొని ఈ షేప్లో వేసుకోండి. మీరు ఫస్ట్ కుట్టేట్టుగా ఉంటే మీరు డాట్స్ వేసుకొని కుట్టడం చాలా మంచిది. ఫస్ట్ పట్టుకునేటప్పుడు చాలా బ్రాడ్గా పట్టుకోవాలా. స్టార్టింగ్లో వేసేటప్పుడు క్లాత్ పక్కన ఇక్కడి నుంచి వేయకూడదు, ఇక్కడి నుంచే వేసుకురావాలా. సెంటర్లో నుంచి డాట్స్ వేయకూడదు, కార్నర్ నుంచి డాట్స్ వేయాలా. సెంటర్లో వచ్చినప్పుడు ఇంత దారం వదిలేసి కట్ చేసుకోవాలి. ఇదిగోండి సేమ్ ఇదే సెంటర్ షేప్ పెట్టుకొని ఇలాగే డాట్స్ వేయండి. ఇప్పుడు చూడండి షేప్ ఇలాగ రావాలి. మీరు చూసుకోండి ఈ షేప్ పెట్టినప్పుడు ఇది కరెక్ట్గా ఉందని చూసుకోండి. ఇదిగోండి ఇది ఫ్రంట్ షేప్ రావాలా. ఇప్పుడు మనం ఇలాగే చూసుకోండి. దీని తర్వాత మనం పట్టీ పెట్టుకోవటం ఎలాగని చూడండి. ఇది పట్టీ రెడీ చేసి పెట్టుకున్నాం కదా మనం ఆల్రెడీ. ఇదిగో ఇది ఉల్టా అంటే ఉల్టా ఈ మంచి భాగం పక్క దీనికి ఉండాలి. ఫస్ట్లో ఒక స్టిచ్చింగ్ వేసుకోండి. ఇక్కడ వచ్చేటప్పటికి ఈ షేప్ ఉంది కదా, ఇది కరెక్ట్గా నోట్ చేసుకోండి. ఈ షేప్ వచ్చి ఇలాగ మడుచుకోవాలి. ఈ షేప్ వచ్చి ఇలాగ మడుచుకోవాలా. ఇదిగోండి ఇలాగ మడుచుకోవాలా. ఇది అయిన తర్వాత ఈ పట్టీ ఉంది కదా, ఈ క్లాత్ ఈ పట్టీ కిందికి రావాలా. ఇది నోట్ చేసుకోండి. ఇది కరెక్ట్గా ఈ పట్టీ కిందికి రావాలా. క్లాత్ పైకి రాకూడదు, ఈ కిందికి రావాలా. కిందికి వచ్చిన తర్వాత పట్టీ మీద స్టిచ్ చేసుకోండి. మీరు ఈ వీడియో స్కిప్ అవ్వకుండా చూసుకోండి, మిస్ అయ్యకుండా ఫస్ట్ టైం చూసేటప్పుడు నీట్గా చూసుకోండి. ఇదిగోండి ఇలా కుట్టుకోవాలి. ఇలా కుట్టిన తర్వాత మనకు ఊక్స్ పట్టి కాజా పట్టి పెట్టాలా. ఊక్స్ పట్టి కాజా పట్టికి మనం కరెక్ట్గా ఫస్ట్ టైము కుట్టే వాళ్ళకి సమంగా రాలేదంటే కాజా పట్టిది వచ్చి వన్ సైడ్ మర్చుకోండి. వన్ సైడ్ చూడండి, మీకు వస్తుంది అనుకుంటే ఒకేసారి కుట్టేసుకోవచ్చు. మీరు కాజా పట్టిది వన్ సైడ్ మర్చుకోండి. కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటారు కదా, దానికోసం నేను చెప్పిస్తున్నాను. ఇక్కడ చూడండి ఇది కాజా పట్టి. ఫస్ట్లోనే మీరు కరెక్ట్గా చూసుకోండి. ఇది కాజా పట్టి వచ్చేటప్పుడు కింద రావాలా. ఊక్స్ పట్టి వచ్చేటప్పుడు పైన పెట్టుకోవాలి. మీకు అలాగ డౌట్ అనిపిస్తే పిన్ వేసేసుకోండి. మళ్ళీ కుట్టేసిన తర్వాత ఇదేంది అనుకోవద్దండి. ఇది ఊక్స్ పట్టి, ఇది కాజా పట్టి. కాజా పట్టి వచ్చేటప్పుడు కింద రావాలా. కింద నుంచి కింద 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ అంత వదులుకోవాలి. కింద ఉండే పట్టి ఇట్లా మడుచుకోవాలి. కరెక్ట్గా నీట్గా చూసుకోండి. కింద నుంచి పట్టి దగ్గర నుంచి మడవాలి. ఇది చూడు కాజా పట్టికి మనం కింద మడుచుకున్నాం కదా, ఈ మడుచుకునింది వచ్చి కాజా పట్టి కరెక్ట్గా చూసుకోండి. ఇది ఎక్స్ట్రా వస్తుంది. 1 ఇంచి పట్టి అంతకి ఎక్స్ట్రా ఉంటుంది. ఇదిగోండి ఇలాగ రావాలి. ఇలాగ వస్తుంది. దీన్ని వచ్చి ఎక్కడ మనం స్టిచ్ చేసినామో దాని మీదే మడుచుకోవాలా. మర్చింది వచ్చి ఎక్స్ట్రా వస్తుంది మనకి. బ్లౌజ్ లోపలికి రాదు. బ్లౌజ్ పీస్ కట్ చేసాం కదా, ఆ పట్టి లోపల ఉండదు. ఇదిగోండి ఎక్స్ట్రా ఇంకొక స్టిచ్చింగ్ వేసుకోవాలి దీనికి. ఇదిగోండి ఇది కాజా పట్టి. ఊక్స్ వచ్చి పైన పెట్టుకోవాలా. బ్లౌజ్ మంచి భాగం పెట్టుకొని ఇది సేమ్ 1 సెంటీమీటర్ 1 సెంటీమీటర్ 2 సెంటీమీటర్ మడుచుకోవాలి. ఈ గుండు పిన్ తీసేసి ఇది అయిన తర్వాత ఊక్స్ పట్టి అది అయిందా. కాజా పట్టి అది కాజా పట్టి, ఇది ఊక్స్ పట్టికి చూడండి 2 సెంటీమీటర్. మీకు ఎంత క్లాత్ అన్నా ఉన్ని 2 సెంటీమీటర్ కొలతకి ఇది మర్చేసుకోండి. మీరు కాటన్ క్లాత్ కుట్టారంటే మీకు ఎలాగంటే అలాగ నిలుస్తుంది. బ్లౌజ్ పీసు కరెక్ట్గా పేపర్ కటింగ్ చేసుకున్నారంటే నీట్గా వచ్చింది అనిపించి మీకు ఒక కాటన్ క్లాత్లోనే కుట్టండి. పాలిస్టర్ కుట్టారంటే జారిపోతుంది, ఉండే ఇంట్రెస్ట్ కూడా పోతుంది. ఇది అయిన తర్వాత
ఇదిగోండి ఎక్స్ట్రా ఉంది కదా ఇటు సైడ్లో, ఇది ఎక్స్ట్రా సైడ్లో ఇది కట్ చేసేయండి. ఇది కట్ చేసి నీట్గా ఇది బైండింగ్ లాగా లోపల క్లోజ్ అయిపోతుంది. ఇదిగోండి ఇలాగ వస్తుంది. ఇది అయిన తర్వాత చూడండి ఊక్స్ పట్టి, ఇది కాజా పట్టి 2 లైన్లు వేసాం కదా, ఈ ఊక్స్ పట్టి 2 చూసుకోండి. ఎక్కువ తక్కువ ఉంది అని చూసుకున్నాక కొంచెం షేప్ లైన్ చేసుకోండి. కట్ చేసుకున్న తర్వాత వెనక భాగం వెనక అంటే మంచి భాగం పెట్టుకొని ఇది తిప్పించుకోండి. ఇక్కడ చూడండి ఇది కరెక్ట్గా మనం ఎంత స్టిచ్చింగ్కి పెట్టామో అంత జాయిన్ చేసుకోండి. మనం ఎంత తక్కువ పెట్టామో అంత చూసుకొని ఇది జాయిన్ చేసేయండి. ఇప్పుడు ఇది జాయింట్ అయిన తర్వాత మనం ఆల్రెడీ క్రాస్ పీస్ జాయిన్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది ఆల్రెడీ షోల్డర్ 2 స్టిచ్చింగ్లు వేసుకోండి. ఈ క్రాస్ పీస్ జాయిన్ చేసి పెట్టుకునేది ఇది మంచి భాగంలో పెట్టుకొని ఈ క్రాస్ పీసు సేమ్ ఇది 1 సెంటీమీటర్ కొలతకి మర్చుకోండి. ఇది 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 ఈ పై భాగంలో పెట్టుకోవాలా. పై భాగంలో 1 సెంటీమీటర్ కొలతకి మీకు డైరెక్ట్గా కుట్టడం రాలేదంటే నెక్ పీస్ వేయండి. మెయిన్ నెక్ పీస్ వచ్చి కింద భాగం లాగకూడదు, పైన భాగం లాక్కోవచ్చు. ఎలాగుందో కింద భాగం అలాగే పెట్టుకోవాలి. లాగంటే కుట్టకూడదు. లాగ్ కుట్టారంటే మీకు నెక్ రాదు, లాగి జాగ్రత్త జబ్బ షోల్డర్లు కరెక్ట్గా పైది మాత్రం లాక్కోవాలా. ఇది అయిన తర్వాత మీరు చూడండి ఇది నేను ఎమ్మింగ్కి పెట్టాను. ఎమ్మింగ్ పెట్టేటప్పుడు ఇదిగో సైడ్ ఏమో ఫోల్డ్ చేయలేదు కదా, మీరు కుట్టుకునేటప్పుడు నీట్గా కాటన్ అయితే ఇలాగ నీట్గా ఇది చేశారంటే అలాగే నిలిచిపోతుంది. ఇదిగోండి ఇక్కడ ఉంది కదా మనకి ఈ ఎంత క్లాత్ మనం పట్టామో అంత క్లాత్కి మనం స్టిచ్ చేసుకోవాలి. స్టిచ్చింగ్ ఎక్కడ చేసుకోవాలంటే మనం ఆ ఎక్స్ట్రా క్లాత్ ఇచ్చాం కదా ఇక్కడే చేసుకోవాలి. ఒకసారి చూడండి. ఫస్ట్లో ఎమ్మింగ్ నీట్గా వచ్చిందంటే మనకు బ్లౌజ్లో కుట్టడం నెక్కే మెయిన్. నెక్ వచ్చి కొంచెం జారి లాగి కుట్టారంటే షోల్డర్ జారిపోతుంది. చూసి నీట్గా కుట్టండి. ఇప్పుడు చూడండి ఇలా కుట్టిన తర్వాత వెనకాల మీకు ఏదైనా ఎక్స్ట్రా క్లాత్ అనిపిస్తే చూసుకొని కట్ చేసుకోండి. కింద బ్లౌజ్ కట్ అవ్వకుండా పైనుండే పీస్ మాత్రం తీసుకొని ఎక్స్ట్రా మనం ఎమ్మింగ్ చేసేటప్పుడు ప్రాబ్లం లేకుండా కట్ చేసుకోండి. ఎక్స్ట్రా ఉంటే మనం ఎమ్మింగ్ చేసేటప్పుడు కనపడుతుంది కాబట్టి కట్ చేసుకోండి. తర్వాత ఎమ్మింగ్ ఇలాగ వస్తుంది. నెక్స్ట్ స్లీవ్ జాయిన్ చేసి చూద్దాం చేతులు. ఇక్కడ చూడండి స్లీవ్స్ మనం ఫ్రంట్ పార్ట్ సెంటర్ అని చూసాం కదా, మనం జాయిన్ చేసేటప్పుడు మీకు కరెక్ట్గా వస్తుందంటే స్టార్టింగ్లో చేసుకోవచ్చు. సెంటర్ భాగానికి ఒక పిన్ వేసేసుకోండి. పిన్ వేసుకున్నా పర్వాలేదు, సెంటర్ లేదంటే కొద్దిగా స్టిచ్ చేసేయండి. ఇదిగోండి పిన్ వేసుకున్నా పర్వాలే, మీరు లేదంటే స్టిచ్ చేసుకోండి. స్టిచ్ చేసిన తర్వాత మీరు ఇప్పుడు జాయిన్ చేసుకోండి. ఇటు సైడ్ హాఫ్ అటు సైడ్ హాఫ్ వస్తుంది, సెంటర్ వచ్చి ఆ భాగం వస్తుంది. ఇదిగోండి మీకు బాగా ప్రాక్టీస్ ఉండే వాళ్ళైతే మామూలుగా కుట్టేసుకోవచ్చు. మీరు లాగి అలాగ కుట్టడం బాగోదు, అందుకనేసి నేను సెంటర్ భాగం కొద్దిగా స్టిచ్చింగ్ చేయమన్నాను. అదే ప్రకారంగా ఇది కొద్దిగా 1 సెంటీమీటర్ కొలతకి ఇటు సైడ్ వదిలేసి జాయిన్ చేసుకోండి. ఫస్ట్ స్లీవ్స్ అయిపోయిన తర్వాత సెకండ్ స్లీవ్స్ అదే ప్రకారంగా జాయిన్ చేసుకోండి. సెంటర్ జాయిన్ చేసుకొని లేదంటే మీకు వస్తుంది అనుకుంటే మీరు చూసుకోండి. మనం కటింగ్ ఇచ్చాం కదా ఫ్రంట్ టు బ్యాక్ అని, ఆ ఫ్రంట్ టు బ్యాక్ లో కరెక్ట్ గా చూసుకొని జాయిన్ చేయండి. ప్రతి ఒక్కదానికి స్లీవ్స్ కి డబుల్ స్టిచ్ చేసుకోండి. మీరు స్టిచ్ చేసిన తర్వాత చూసుకోండి ఉల్టాలో జాయిన్ చేస్తున్నామా సీదాలో జాయిన్ చేస్తున్నామా అని చూసుకోండి. 2 స్టిచ్చింగ్లు వేసేసి అండి. ఇప్పుడు చూడండి ఇది బ్లౌజ్ అయిన తర్వాత స్లీవ్స్ జాయిన్ స్లీవ్స్ అయిపోయింది. ఇక్కడ చూడండి ఇది ఫ్రంట్ బ్యాక్ ఇక్కడ దాకా చూసుకోండి. ఇది ఫ్రంట్ కొంచెం పొడుగుంది కదా, కంపల్సరీ 4 స్టిచ్చింగ్ అవసరం లేదు. ఇది పొడుగుంటే దానివల్ల లైట్గా ఇక్కడ చూడండి ఈ సంఖ కింద భాగంలో ఎంత మనకు పొడుగుందో అంత వచ్చి ఒక డాట్స్ వేసుకోండి. ఇదిగోండి ఇలాగ వేసుకున్నారంటే ఇవి 2 జాయిన్ చేయడానికి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి 2 పక్కల మనకి ఎంత పొడవు అనిపిస్తే ఈ 2 కరెక్ట్గా రావాలి. ఇప్పుడు చూడండి ఈ స్లీవ్స్కి మనం 1 ఇంచ్ పెట్టాం కదా, మీకు ఇలాగా ఫోల్డ్ చేసుకోవాలంటే చేసేసుకోవచ్చు. లేదంటే మీకు ఒక స్టిచ్చింగ్ పెద్దగా వేసేసుకోండి. లాంగ్ స్టిచ్చింగ్ వేసామంటే
మీకు ఎమ్మింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇది లాంగ్ స్టిచ్చింగ్ వేసి ఇది రెండు తిప్పిచ్చేసి ఇలాగ చూడండి. మీకు స్లీవ్ ఎలాగుందో మన బ్లౌజ్ ఉంది కదా, బ్లౌజ్లో ఎంత ఉందో అంత మార్క్ చేసుకోండి. ఇదిగోండి, ఇదిగో ఇంత. సరే అండి. ఇది అయిన తర్వాత ఇక్కడ మనకి ఈ షేప్ ఉంది కదా, ఈ ఫ్రంట్ షేప్లో ఎంతలో మార్కింగ్ ఉందో చూసుకోండి. ఇదిగోండి 10.5. ఇక్కడి నుంచి ఊక్స్ పట్టి ఉంది కదా, ఇక్కడి నుంచి మీకు కరెక్ట్గా ఇది నోట్ చేసుకోండి. ఇది 10.5 దగ్గర మనకు స్టిచ్చింగ్ రావాలి. 10.5 దగ్గర స్టిచ్చింగ్ రావాలా. ఇప్పుడు మీరు జాయిన్ చేసేటప్పుడు ఇవి రెండు కరెక్ట్గా చూసుకోండి, క్లియర్గా. ఇదే మనకు ముఖ్యం. అక్కడి నుంచి పట్టేసి 10.5 దగ్గర ఎక్కడ మార్క్ చేసింటే అక్కడి నుంచి మార్క్ చేసుకోండి. ఇదిగోండి, ఎక్కువ తక్కువ లేకుండా ఈ రెండు కరెక్ట్గా పెట్టుకోండి. ఏది ఎక్కువ తక్కువ ఉన్నా అడ్జస్ట్ అయిపోతుంది. ఈ రెండు కరెక్ట్గా పెట్టుకోవాలి. రఫ్ చేసుకోవాలా. సేమ్ ఇంకొక పక్క కూడా అదే ప్రకారంగా 10.5 వేసేసుకొని స్టిచ్చింగ్ చేసేసుకోండి. ఇప్పుడు ఇలాగ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా ఉందా అని ఫస్ట్ చూసుకోండి. అయిన తర్వాత ఒక్కొక్క సెంటీమీటర్ గ్యాప్ వదిలేసి మీరు కరెక్ట్గా నీట్గా స్టిచ్చింగ్ చేసుకునేయండి. ఆల్రెడీ మనం స్టిచ్చింగ్లు అంతా చేసేస్తున్నాము. ఇది రెండు పక్కల స్టిచ్చింగ్ అయిన తర్వాత ఇదిగోండి, మీ బ్లౌజ్ కరెక్ట్గా ఉందా అని చూసుకోండి. మీకు ఊక్స్ పట్టి ఏ పక్క కావాలంటే ఆ పక్క పెట్టేసుకోవచ్చు. ఇదిగోండి, ఇది కరెక్ట్గా మన ఊక్స్ ఎంత ఉందో అంత పెట్టేసుకోవాలా. ఇదిగోండి, ఇలాగ రావాలి. ఇది అయిన తర్వాత ఇది కరెక్ట్గా ఉందని చూసుకొని ఇది అయిన తర్వాత ఎమ్మింగ్ ఇలా చేసుకోవాలి. లేదంటే వీడియో లెంతీ అయిపోతుంది. నెక్స్ట్ వీడియోలో ఎమ్మింగ్ ఊక్సులు పెట్టడం ఎలాగా నేర్చుకుందాం. ఈ బ్లౌజ్ కుట్టడం ఇంతటితో అయిపోయింది. ఊక్సులు కాజాలు నెక్స్ట్ వీడియోలో నేర్చుకుందాము. ఈ వీడియో లెంతీ అయిపోతుంది కాబట్టి నెక్స్ట్ నేర్చుకుందాము. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.